అందరికీ నమస్కారం అండి. ముందుగా మన సత్యవేడు నియోజకవర్గం నుండి గెలుపొందిన కోనేటి ఆదిమూలం గారికి మన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరపున ముందుగా నా శుభాకాంక్షలు. సార్, మీరు గెలుపొందినందుకు మాకు సంతోషంగా ఉంది. కానీ చాలా మంది నాయకులు, కార్యకర్తలు, మన టీడీపీ కార్యకర్తలే మీకు సపోర్ట్ చేయకపోగా, మీకు సహకరించకపోగా చాలా మంది మిమ్మల్ని ఓడించాలనేసి చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, కార్యకర్తలు అవడం కన్నా మన నాయకులే, కొందరు నాయకులు, అందరూ కాదండి, కొందరు నాయకులే అన్ని మండలాల నుంచి కూడా మన టీడీపీకి సపోర్ట్ చేయకపోగా ఇతరితర పార్టీలు అంటే మన దాంట్లో ఉండే వాళ్ళకే, మన టీడీపీ తరఫున ప్రచారం చేసిన వాళ్ళకే సహకరించి వాళ్ళ చెరుకు రసం తాగారు సార్ చాలా మంది నాయకులు. మా పంచాయతీలో చాలా మంది ఉన్నారు అలాంటి చెరుకు రసం తాగిన నాయకులు. వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేసుంటే ఈరోజు మీరు ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిచేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే సార్, నిన్న మొన్న వాట్సాప్ లో చూశాను, చెరుకు రసం తాగిన నాయకుల నుంచి వాళ్ళకి ఓట్లు వేయించకపోగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న నాయకులని ఫోన్లు చేసి మా అమౌంట్ మా రిటర్న్ చేయండి, మీ వల్ల మాకేం పని కాలేదు అని అడుగుతున్నారంట. నిన్న మొన్న వాట్సాప్ లో వచ్చింది ఫార్వర్డ్ మెసేజ్, నేను చూశాను. ఇప్పుడు అలాంటి వాళ్ళకి అందరికీ మనం ఎందుకు సపోర్ట్ చేయాలి సార్? ఈరోజు చూస్తే కొందరైతే ఏకంగా బ్యానర్లు వేస్తున్నారు, బ్యానర్లు వేసి ఇది చేస్తా ఉన్నారు, మీ ఫోటో పెట్టేసి. వాళ్ళకి వాల్యూ ఇస్తారా సార్? లేదు. టీడీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పనిచేసిన కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళకి వాల్యూ ఇస్తారా? ఇవన్నీ కొద్దిగా క్లారిటీ రావాలి సార్ మనకి. చాలా మంది కంటే ఈరోజు మీరు వరదేపాలెంలో మీటింగ్ పెట్టారు, దాంట్లో ఎవరెవరు ఉన్నారో మీకే తెలుసు, ఎవరెవరు పని చేశారో మీకే తెలుసు. వరదేపాలెంలో ఒక నాయకుడు అయితే చెరుకు రసం బాగా తాగాడు, తాగి సాయంత్రానికి వచ్చి పసుపు రంగు పూసుకుంటా ఉన్నాడు. ఈరోజు చూస్తే అతను మీ పక్కన ఉన్నారు. అటువంటి వాళ్ళకి మనం వాల్యూ ఇచ్చామంటే సార్, అది ఇంక రాబోయే తరాలకు కూడా మంచిది కాదు సార్. కష్టపడేవాడికి ఇవ్వండి సార్ వాల్యూ, కష్టపడే నాయకుడికి ఇవ్వండి సార్. అందరిలో లాగా గుడ్లో మెల్లలాగా చేసుకుంటా పోతా ఉంటే పని చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి తేడా ఉండదు సార్. కష్టపడి పనిచేసిన మన మండలాధ్యక్షుడు గారు యుగంధర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ నిర్మల్ గారు ఎంతో కష్టపడి చేశారు సార్. నిజంగా చెప్తున్నా. ఈ రోజు కూడా మేము పార్టీకి దూరంగా ఉన్నా కానీ సరే మమ్మల్ని కలుపుకొని రాండి రాజు గారు మీరు అని చెప్పి పిలిచి, టీడీపీ మనం పనిచేయాలా, మనందరం పనిచేస్తేనే మనకు ఒక నాయకుడు ఏర్పడతాడు అనేసి ఎంతో సహృదయంతో మాట్లాడించి అందరు కలిసికట్టుగా పనిచేసుకున్నాం సార్. కానీ కొందరు నాయకులు అలా కాదు సార్,
అది ఎలా ఉన్నారో ఎలా చేశారో మీకే వీళ్ళకి అర్థమై ఉంటుంది. వాళ్ళందరినీ మన పార్టీలో కలుపుకుంటే రేపు మన వాల్యూ లేకుండా పోతుంది సార్. కష్టపడేవాడికి కష్టపడినోడికి అలాంటి వాళ్ళకి మనకి వాల్యూ ఇవ్వకూడదు సార్. అది మన పార్టీ అయినా సరే ఇంకేదైనా సరే తెలియాలి వాళ్ళకి. ఏముందిలే ఈరోజు 4 రోజులు సార్ కూడా తిరిగేస్తే మనకి ఏదో ఒక పొజిషన్ ఇచ్చేస్తారు, లేదా ఇంకోరిని ప్రిన్సిపల్ చేస్తే మనకు ఒక పొజిషన్ ఇచ్చేస్తారు అనేది వాళ్ళ నమ్మకం అయితే దాని అందరికి మనం సపోర్ట్ చేసామంటే రేపు వేళ చూసి ఇంకోటి తయారవుతారు సార్. అలాంటివి మనకు వద్దు సార్. కష్టపడే ప్రతి కార్యకర్తకి, కష్టపడే ప్రతి నాయకుడికి వాల్యూ ఇవ్వండి సార్. వాళ్ళే 10 మందిని తీసుకొస్తారు మీ దగ్గరికి. మీకోసం ఎందుకు పోవాలి సార్ యుగంధర్ రెడ్డి గారు? తిరుమల ఇక్కడ వరదేపాలెం నుండి తిరుమల నడిచిపోయారు సార్. అది సార్ ఆయన గొప్పతనం. మనం పోటాపోటీగా ఉంది సార్. మనకు ఆపోజిట్ గా 2-3 వచ్చారు. మన నాయకులు 2 ఉన్నారు. అటువంటి సమయంలో కూడా మిమ్మల్ని కార్యకర్తలను తోడు చేసుకొని, మన పంచాయతీ కానీ అన్ని పంచాయతీ 7 మండలాల పంచాయతీ కార్యకర్తలు నాయకులను తోడు చేసుకొని అందరినీ మీరు కలుపుకొని పోగలిగారు సార్. అది మీ గొప్పతనం. అలా కలుపుకొని చేయాల్సిన కృషి చేసిన మండలాధ్యక్షులకి వాళ్ళకి వాల్యూ ఇవ్వండి సార్. మండలాధ్యక్షులు కానీ, ఎక్స్ మండలాధ్యక్షులు కానీ, మన జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ అటువంటి నాయకులు మీరు ప్రోత్సహించారంటే ముందు మనం ఇంకా భారీ మెజారిటీతో మనం గెలుపొందుతాం సార్. అటువంటి కార్యకర్తలు మనం సపోర్ట్ చేసుకున్నామంటే ఇంకా మనం టీడీపీని చాలా వరకు ముందుకు తీసుకెళ్తాం కదా సార్. త్వరలో మీకు ఒక మినిస్టర్ పోస్ట్ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఖచ్చితంగా మీరు మంత్రివర్గంలో ఉండాలనేసి నా అభిలాష సార్. నేను మీ నరసరాజు కుమారుడు మోహన్ రాజ్. జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై పురంధేశ్వరి గారు, జై కూటమి.